ఈరోజు మానవుడు వెతికేది వీకెండ్ రాగానే చాలామంది కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు పోతుంటారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో వీకెండ్ అంటే వాళ్ళు ఎత్తుకునేది దేన్ని ఎత్తుకుంటారో తెలుసా? హ్యాపీనెస్, సంతోషం. ఈ వారం అంతా కష్టపడ్డాం, ఈ వారం అంతా ప్రయాసపడ్డాం, ఎక్కడైనా సంతోషం దొరుకుతుందేమో, ఎక్కడైనా హ్యాపీనెస్ దొరుకుతుందేమో అని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తారు. కానీ అక్కడ సంతోషం పోగా దుఃఖంతోనే వెనక తిరిగి వస్తుంటారు. ఈనాడు సంతోషాల కొరకు రకరకాల మార్గాలు వెతికే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. డబ్బులో సంతోషం ఉంది అని అనుకుని డబ్బు వైపు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప ఎండ్లలో సంతోషం ఉందని ఎండ్ల వైపు పరిగెత్తేవారు ఉన్నారు. లేకపోతే అనేకమైన స్థలాల్లో మాకు సంతోషం ఉంది, లేకపోతే మరొక వ్యక్తుల్లో సంతోషం ఉంది. నిజంగా పౌలు గారు ఆయన అన్నిటిలోనూ కూడా వెతికాడు, కానీ అంతటిని పెంటతో సమానంగా ఏం చేసుకున్నాడు? దేవుల్లో మాత్రమే నాకు ఆనందం ఉంది, దేవుల్లో మాత్రమే నాకు సంతోషం ఉంది అని. రోజు వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క మహిమలో, ఆయన యొక్క వాక్యములో, ఆయన యొక్క మందిరంలో మాత్రమే నిజమైన సంతోషం.